ఛానల్ బ్లాగ్ ట్యాగ్. ఈ రోజు మీ ముందుకు ఇంకొక ఎక్సైటింగ్ టాపిక్ తో వచ్చానండి. అదే ఇంకొక ట్రావెల్ బ్లాగ్ అనమాట. రీసెంట్ గా నేను March 3 ఒక 1 వీక్ టర్కీ వెళ్ళానండి. టర్కీలో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ కప్పడోసియా అండ్ ఇస్తాన్బుల్ అనమాట. దాని గురించి డీటెయిల్డ్ గా ఎలా వెళ్ళాలి, మనం ఏ సీజన్ లో వెళ్తే మంచిది, ఏమేమి అట్రాక్షన్స్ ఉంటాయి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. టర్కీ అనగానే అందరూ ఇస్తాన్బుల్ అనుకుంటారు కదండి. కానీ ఇస్తాన్బుల్లో పెద్దగా మనకు చూడాల్సిన టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఏమీ ఉండవండి. మెయిన్ గా ఇస్తాన్బుల్ వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడైతే కనుక మనం వెళ్ళేది మాత్రం షాపింగ్ కోసమే. టర్కీలో మెయిన్ చూడాల్సిన ప్లేస్ టూరిస్ట్ అట్రాక్షన్ అంటే కప్పడోసియా అనమాట. కప్పడోసియా అంటే ఏన్షియంట్ సిటీ అనమాట, ఏన్షియంట్ కేవ్ సిటీ. ఇదైతే మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఆల్ కంట్రీస్ నుంచి కూడా కప్పడోసియా చూడటానికి స్పెసిఫిక్ గా టర్కీ వస్తారండి. సో ఇప్పుడు మనం ఇస్తాన్బుల్ గురించి అలాగే కప్పడోసియా గురించి రెండింటి గురించి చెప్పుకుందాం. కప్పడోసియా అనగానే ముందు మనకి గుర్తొచ్చేది హాట్ ఎయిర్ బెలూన్స్ అండి. హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి వరల్డ్ లోనే ఇక్కడ ఉన్నంత బాగా ఎక్కడ ఉండవన్నమాట. ఇక్కడ మెయిన్లీ మార్నింగ్ 3000 to 4000 హాట్ ఎయిర్ బెలూన్స్ అలా పైకి లేస్తాయన్నమాట. లేచి ఆ కేవ్స్ మధ్యలో నుంచి అలా బెలూన్స్ అన్నిటిని తిప్పుకుంటూ ఒక 1 hour జర్నీ ఉంటుందండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కనుక తప్పకుండా మనకి కప్పడోసియాలోనే దొరుకుతుంది అనమాట. కప్పడోసియా అనగానే మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. అందులో ఏంటంటే కేవ్ సిటీ అనమాట. ఎందుకంటే కూడా ఇక్కడ అన్ని కూడా కేవ్ సూట్స్ ఉంటాయండి. హోటల్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు. ఇక్కడ మేమైతే కనుక గొరేమే అనే ఒక ఊర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా కేవ్స్ లోపలే వాటిని మలిచారనమాట. కాకపోతే పీపుల్ అందరూ ఏం చేశారంటే ఈ గొరేమే నుంచి పక్క ఊర్లకు వెళ్ళిపోయి అక్కడ స్టే చేయడం మొదలు పెట్టారు. అండ్ ఈ గొరేమేని అయితే ఎస్పెషల్లీ హోటల్స్కి ఇచ్చేసారనమాట. ఎందుకంటే బాగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఈ హోటల్స్లో ఉండటానికి. బట్ ఇలాంటి ఆర్కిటెక్చర్ చూడాలి అంటే కనుక తప్పకుండా కప్పడోసియా లాంటి సిటీకి వెళ్లాల్సిందే. అలాగే కప్పడోసియాలో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే హార్స్ బ్యాక్ రైడింగ్ అనమాట. ఇక్కడైతే హార్సెస్ ని మనం హార్స్ మీదకి ఎక్కించిన తర్వాత ఇట్లా కేవ్స్ మధ్యలో నుంచి రకరకాల కేవ్స్ ఉంటాయండి. ఇక్కడ రెడ్ కేవ్స్ అని, లవ్ కేవ్స్ అని, ఈ కేవ్స్ అన్నిటి మధ్యలో నుంచి మనల్ని అలా తీసుకొని వెళ్ళి సన్సెట్ చూపిస్తారనమాట. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ హార్సెస్ అనేవి కూడా అక్కడ ఉండే ఫార్మర్స్ వాళ్ళు పెంచి వాళ్ళు ఈ హార్స్ బ్యాక్ రైడింగ్ చేయిస్తూ ఉంటారనమాట. బట్ వీటన్నిటికీ కూడా కొంచెం మనీ ఎక్కువగానే ఖర్చు అవుతాయండి. కాకపోతే ఇది మాత్రం మనం ఒకవేళ టర్కీ వెళ్తే కనుక మనం చూడాల్సిన ప్లేసెస్ లో ది ఫస్ట్ ప్లేస్ ఏంటంటే కప్పడోసియా. కప్పడోసియాలో మాత్రమే మనకి టూరిజం ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మెయిన్ ఎయిర్పోర్ట్ ఇస్తాన్బుల్ అండి. మేమైతే కువైట్ నుంచి ఇస్తాన్బుల్ వెళ్ళడానికి ఈజిప్ట్ ఎయిర్లైన్స్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మేము చూస్ చేసుకున్నది ఆ సీజన్ లో అయితే టికెట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మేము ఈజిప్ట్ ఎయిర్లైన్స్ చూస్ చేసుకున్నామండి. సో ఇక్కడ నుంచి కువైట్ నుంచి కైరో నుంచి అలాగే ఇస్తాన్బుల్ కి మేము ఫ్లైట్ టికెట్ తీసుకున్నాము. మా ఫ్రెండ్ ఇండియా నుంచి వచ్చింది అని చెప్పాను కదా, తనైతే ఫ్లై దుబాయ్ తీసుకుంది అనమాట. ఇండియా నుంచి అంటే హైదరాబాద్ నుంచి దుబాయ్కి అలాగే దుబాయ్ నుంచి ఇస్తాన్బుల్ కి తన టికెట్ తీసుకుందనమాట. మా ఫ్రెండ్ కి ఇలా ఒక పక్క హైదరాబాద్ నుంచి ఇస్తాన్బుల్ కి రావడానికి అరౌండ్ 30K ఖర్చు అయిందండి. టర్కీ మెయిన్ కరెన్సీ టర్కిష్ లిరాస్ అనమాట. ఒక టర్కిష్ లిరా ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీలో అయితే 5.3 రూపీస్ అనమాట. నేను మీకు అన్ని వీడియోస్ లో చెప్తున్నట్లుగానే ముందుగా మన ఇండియన్ కరెన్సీస్ ని డాలర్ లో మార్చుకోండి. అదే డాలర్ ని ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ లో కనుక మీరు టర్కిష్ లిరాస్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ టర్కిష్ లిరాస్ వస్తాయన్నమాట. ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. మనం మన ప్లేస్ లో మన కరెన్సీని ఫస్ట్ లో డాలర్స్ లో మార్చుకోవాలి. ఏ టూరిస్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్తున్నామో అక్కడ దానిని కనుక వాళ్ళ కరెన్సీలోకి మార్చుకుంటే మనకి ఎయిర్పోర్ట్ లో ఎక్కువ కరెన్సీ వస్తాయి. ఆల్వేస్ కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్ అనమాట. అలాగే ఎయిర్పోర్ట్ లో సిమ్ తీసుకోవటం మర్చిపోకండి. మాకైతే కనుక అరౌండ్ 488 లీరా తీసుకున్నాడండి. 488 లీరాకి 15 GB ఇంటర్నెట్ అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయన్నమాట. అంటే లోకల్ కాల్స్, నో ఇంటర్నేషనల్ కాల్స్. సో మేమైతే కనుక ఇక్కడ ఎయిర్పోర్ట్ లోనే ఈ సిమ్ కూడా తీసుకున్నాము. సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్ లో మనం కరెన్సీ మార్చుకుంటే మనకి ఎక్కువ కరెన్సీ వస్తాయి. అలాగే సిమ్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇది చేయటం మర్చిపోకండి. ఇది మేము ఈజిప్ట్ ఎయిర్లైన్స్ అండి. ఇది కైరో నుండి ఇస్తాన్బుల్కి అనమాట. ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఈ పిక్ తీసుకున్నాము. మీరు ఇక్కడ డిస్ప్లేలో కూడా చూడొచ్చు. ఇది కైరో టు ఇస్తాన్బుల్ ఇంకా 9 minutesలో దిగిపోతాము అని చెప్తుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. ఇది ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే తీసుకున్న పిక్ అండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ ఇస్తాన్బుల్లో ఇప్పుడే ఎంట్రీ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కప్పడోసియా వెళ్తాము. ఇక్కడ కప్పడోసియా ఎయిర్పోర్ట్ ఏంటంటే నవాషియర్ ఎయిర్పోర్ట్ అనమాట. మేము ఇస్తాన్బుల్ నుంచి నవాషియర్ ఎయిర్పోర్ట్కి మేము ఫ్లైట్ టికెట్ తీసుకున్నామండి. ఇస్తాన్బుల్లో 7 o'clockకి మేము దిగాము. అలాగే 9:30కి నవాషియర్ ఎయిర్పోర్ట్కి మాకు ఫ్లైట్ రెడీగా ఉందన్నమాట.
సో ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆల్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ అన్నిటికీ కూడా ఫ్లైట్స్ ఉంటాయన్నమాట, కనెక్టింగ్ ఫ్లైట్స్. అందుకని చెప్పి ఇది చాలా చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మీరు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పి. సో మేము ఎస్కలేటర్లో నవాషేర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి ఆ టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మీరు అదంతా కూడా ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఇస్తాన్బుల్ నుంచి నవాషేర్కి 1 hour జర్నీ అండి. నవాషేర్ రీచ్ అయిపోయామండి. ఇంకా ఒక 5 minutesలో కిందకి ల్యాండ్ అవుతామనగా నేను ఇక్కడ విండోలోంచి మొత్తం బయట అంతా తీస్తున్నాను అనమాట వీడియో. చాలా స్నోయిగా ఉంది, చాలా చల్లగా ఉంది. మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది, మౌంటైన్స్ అన్నీ కూడా బాగా స్నోతో ఫిలప్ అయిపోయి ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. బట్ కిందకి దిగ్గానే చలి ఎంత ఎక్కువగా ఉంటుందో అని కొంచెం భయంగా కూడా ఉందనుకోండి. బట్ చూడటానికైతే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. నవాషేర్ ఎయిర్పోర్ట్లో దిగామండి. ఇదే నవాషేర్ ఎయిర్పోర్ట్, చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. అందుకని ఫ్లైట్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా గుమ్మం ముందు ఆపేశాడు అనుకోండి. జస్ట్ దిగి అందరూ లోపలికి వెళ్తున్నారు. నేను చుట్టుపక్కలంతా కూడా ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నాను. సో అందరూ చలి తట్టుకోలేక చాలా ఫాస్ట్గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా లోపలికి వెళ్తున్నాము. మేము ముందుగానే ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడుకున్నామండి. సో మేము బయటకు వెళ్ళగానే మా కోసం అతను వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. మేము గొరేమైలో కేవ్ సూట్ బుక్ చేసుకున్నాము. సో మేము అక్కడ బెల్ట్ దగ్గర లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వన్స్ మా లగేజ్ మేము పిక్ చేసుకోగానే మేము బయటకు వెళ్ళగానే మా కోసం ట్యాక్సీ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది నవాషేర్ నుంచి గొరెమే రీచ్ అయ్యే రూట్ అండి. ఇది అప్రాక్సిమేట్లీ 20 minutes పడుతుంది. మా కోసం మేము బయట రాగానే మా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడండి. మమ్మల్ని ఈ రూట్లో తీసుకొని వెళ్తున్నాడు. గొరెమే రీచ్ అయిపోయామండి. మీరంతా చూడొచ్చు, మొత్తం అన్ని కేవ్ సూట్సే అనమాట. ఇక్కడ మామూలుగా ఇంతకుముందు ఇవన్నీ కూడా ఓల్డ్ ఏన్షియంట్ పీపుల్ అందరూ ఉండే వాళ్ళ హౌసెస్ అనమాట. కానీ ఈ టూరిజం బాగా పెరిగిన తర్వాత పీపుల్ అందరూ గొరెమే ఖాళీ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో స్టే చేయడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ కేవ్ సూట్స్ అంటే బాగా కాస్ట్లీ అండి. సో పీపుల్ అందరూ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మనీ ఇచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ ఓన్ హౌసెస్ కూడా ఖాళీ చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా ఏన్షియంట్ కేవ్స్ అనమాట. లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా మీరు చూడొచ్చు, మొత్తం అంతా కూడా రాయిని తవ్వుకుంటూనే వీళ్ళు ఇలా వీటిని చేశారనమాట. ఈ కనిపించే క్లిఫ్ పైన ఉంది కదండి, ఈ రూమ్లోనే మేము ఉండబోతున్నాము. ఇది ఒక ఫ్యామిలీ కేవ్ సూట్ అనమాట. ఇది మాకు 3 adults and 1 kid కని తీసుకున్నామండి. ఎందుకంటే మా ఫ్రెండ్ ఇండియా నుంచి వచ్చిందనమాట. సో మేమందరం కలిసి ఇక్కడికి ఇప్పుడు టూర్కి వచ్చాము. ఇదేనండి మన రూము. చూడండి, మా హస్బెండ్ దీన్ని వీడియో తీస్తున్నారు. మీరు దీన్ని మొత్తం చూడొచ్చు. ఎంట్రీ అవ్వగానే ఒక మిర్రర్ అనమాట. ఇక్కడ నుంచి మీరు మొత్తం రూమ్ అంతా ఒకసారి చూడండి. ఓల్డ్ ఆర్కిటెక్చర్ కాబట్టి ఎక్కడా కూడా ఇక్కడ ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్స్ కానీ ఉండవండి. మీరు మొత్తం చూడొచ్చు, ఇదంతా లోపల కేవ్స్ లాగా ఉంటాయన్నమాట. వీళ్ళు వీటిని లోపల తవ్వుకుంటూ వీటిని అట్లా కార్వ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా వెరీ గుడ్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు.
ఈ కేవ్స్ అన్నీ కూడా ఏంటంటే వెదర్ చేంజెస్ అండ్ వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయ్యాయండి. ఇవన్నీ ఏంటంటే వల్కానిక్ యాష్ అనేది గట్టిపడినప్పుడు ఈ కేవ్స్ ఫామ్ అయ్యాయి అనమాట. వీళ్ళు వాటిని డిగ్ చేసుకుంటూ వీటిని ఒక హౌసెస్ లాగా అలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఇలాంటి ఆర్కిటెక్చర్స్ చూడాలంటే మనం తప్పకుండా కప్పడోసియా వెళ్ళాల్సిందే. ఇది బాల్కనీ అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే బయట బాల్కనీలోకి రాగానే మొత్తం అంతా లైట్స్తో ఆ కేవ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. తప్పకుండా మీరు కనుక టర్కీ వెళ్తే కనుక కప్పడోసియా చూడండి. ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇంత చక్కటి ఎలా అంటారు కేవ్స్ వుడ్స్ ఇట్లాంటి ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ తప్ప మీకు ఇంకెక్కడా కనిపించదు. మేము గొరెమే సిటీ చూద్దామని కొంచెం కిందకు వచ్చామండి. మేము కేవ్ సూట్స్లో ఉంటున్నాం కదా, అక్కడ నుంచి కొంచెం కిందకి దిగగానే ఇది ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న కేవ్స్ చాలా ఉన్నాయండి. అలాగే కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఫుడ్కి ఎక్కువగానే ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే పీపుల్ తక్కువగా ఉండటం వలన, అలాగే అన్సీజన్ అవటం వలన ఎవరైనా కొంచెం మంది వెళ్తే చాలు. వీళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్ రేట్స్ అంటూ వీళ్ళకి ఏమీ ఉండవన్నమాట. లోపలికి వెళ్ళి కాఫీ ఎంత అని అడగగానే వాళ్ళు ఎంతో కొంత చెప్తారు. మనం చచ్చినట్టు కట్టాల్సిందే. బికాజ్ అక్కడైతే అవే ఉన్నాయి కాబట్టి మనకు తప్పదనమాట. బట్ చుట్టూ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తం అంతా కూడా కేవ్ సూట్స్ అనమాట అవన్నీ. ఇవి వాటి లోపల ఇంటీరియర్ని బట్టి వాటి ప్రైస్ రేంజెస్ అయితే ఉంటాయండి. సో మేము ఫస్ట్ డే అయితే కనుక హార్స్ రైడింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామండి. సో మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. పెర్ హెడ్ అయితే $100 అనమాట. ఇక్కడ డాల్టన్ హార్స్ బ్రదర్స్ అని చెప్పి వీళ్ళు ఉంటారు. వాళ్ళది ఇది ఫామ్ అనమాట. మీరు చూడొచ్చు అక్కడ రకరకాల హార్స్లు అన్నీ ఉన్నాయి. వెనకాలన్నీ మొత్తం కేవ్ ఆర్కిటెక్చర్స్ అన్నీను. సో ఇక్కడికి మేము రాగానే పెర్ హెడ్ $100 చొప్పున వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనల్ని ఈ కేవ్స్ మధ్యలో నుంచి నెమ్మదిగా మొత్తం లోపలంతా చూపించడానికి తీసుకొని వెళ్తారు. సో చూస్తూ ఉండండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది హార్స్ బ్యాక్ రైడింగ్ అండి. ఈ హార్స్ బ్యాక్ రైడింగ్ ఏంటంటే మనల్ని హార్స్ మీద ఎక్కించిన తర్వాత డిఫరెంట్ వ్యాలీస్ మధ్యలో నుంచి అండి, అంటే సన్నగా ఉంటాయి సందులు, వాటి మధ్యలో నుంచి హార్స్తో వెళ్తూ ఉంటే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మనకైతే గూఢచారి సినిమాలు అవి గుర్తొస్తాయి అనమాట. ఆ హార్స్ మీద అట్లా సాంగ్ పెట్టుకుంటూ అట్లా వెళ్తే ఏదో మనం ఒక ట్రెషర్ కోసం వెళ్ళినట్టు ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా వ్యాలీస్ మధ్యలో నుంచి మనల్ని తీసుకొని వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక హైయెస్ట్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ హైయెస్ట్ పాయింట్ని సన్సెట్ పాయింట్ అంటారు. అక్కడికి వెళ్ళి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది కూడా తప్పకుండా మనం అందరం ట్రై చేయాల్సింది. నేమ్ చెప్పినట్టుగానే ఈ సన్సెట్ పాయింట్ అనేది ఉంది కదండి. సన్సెట్ పాయింట్ అంటే అక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అందుకే మనల్ని హార్సెస్ మీద నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ సన్సెట్ పాయింట్ మీదకి తీసుకొని వెళ్తారనమాట. అక్కడ పిక్చర్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. తర్వాత మనల్ని తిరిగి మళ్ళీ హార్స్ ద్వారానే మనల్ని వెనక్కి తీసుకొని వస్తారు. పెర్ హెడ్ అయితే $100 ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ డిఫరెంట్ టూరిస్ట్ కంపెనీస్ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక టూరిస్ట్ కంపెనీ ద్వారా మనం ఈ హార్స్ బ్యాక్ రైడింగ్ అయితే వెళ్ళొచ్చు. ఈ హార్సెస్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్, వైట్, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. ఇలా వ్యాలీస్ మధ్యలో నుంచి హార్సెస్తో వెళ్తూ ఉంటే మాత్రం దట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే చాలా మంది వస్తారనమాట ఈ హార్స్ రైడింగ్కి. ఇక్కడ ఇది కప్పడోసియాలో చాలా ఫేమస్. ఎందుకంటే ఇవి లవ్ కేవ్స్ అని, రెడ్ కేవ్స్ అని రకరకాల కేవ్స్ మధ్యలో నుంచి మనల్ని హార్స్ ద్వారా తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ వెయిట్ను బట్టి అలాగే హార్స్ మూడ్ను బట్టి కూడా మనకి హార్స్ను వాళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తారు. నాకైతే కనుక ఈ వైట్ హార్స్ ఇచ్చారండి. ఇది కొంచెం అగ్రెసివ్గానే ఉంది, కాకపోతే ఇది కొంచెం తక్కువ వెయిట్ను మోస్తుందంట. అందుకని చెప్పి నాకు స్పెసిఫిక్గా ఈ హార్స్ని ఇచ్చారు. నా సన్ ఎక్కింది కిడ్స్ ఫ్రెండ్లీ హార్స్ అంటండి, అందుకని చెప్పి వాడికి ఇచ్చారనమాట. అలాగే వాడిని ముందుగా అతను పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఆ హార్స్ను ఫాలో అవుతూ నెక్స్ట్ 1 by 1 అన్ని హార్సెస్ వెళ్తాయి.
పైన ఇక్కడ కేవ్స్ అన్నిటిపైన అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర సన్సెట్ చూడటానికని ఆపుతారండి. దాన్ని సన్సెట్ పాయింట్ అని చెప్పి అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆ హార్స్ ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాను. బికాజ్ నాకు ఆ హార్స్తో కలిపి ఇంకా చాలా పిక్చర్స్ తీసుకోవాలని ఉంది. కాకపోతే అది కొంచెం మొండిదనమాట. నేను చెప్పిన మాట అసలు వినటం లేదు. సో నేను స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు కంట్రోల్ ఇట్ అనమాట. ఇది సన్సెట్ పాయింట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనమంతా కూడా హార్సెస్తో 4 o'clock స్టార్ట్ అవుతారండి. 4 o'clock నుంచి ఒక 1 hour హార్సెస్తో అట్లా కేవ్స్ మధ్య నుంచి జాగ్రత్తగా అలా పైకి వచ్చిన తర్వాత మనల్ని సన్సెట్ పాయింట్కి తీసుకొస్తారు. ఇక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాగే ఇక్కడ పిక్స్ తీసుకోవటం కోసం అని చెప్పి కొన్ని అరేంజ్ చేసి కూడా ఉంటాయండి. ఇదైతే కనుక ఈవిల్ ఐ అంటారు. సో నేను అక్కడ కూడా పిక్స్ తీసుకున్నాను. అలాగే అక్కడ హాట్ వైన్ అనమాట, అది కూడా నేను ట్రై చేశాను. అలాగే అది నెక్స్ట్ ఒక బస్ అనమాట. ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ మనకంతా ప్రొవైడ్ చేస్తారు. ఈ సన్సెట్ పాయింట్లో అయితే కనుక ఇక్కడ సమ్ బ్యూటిఫుల్ స్నాప్స్ వస్తాయండి. తప్పకుండా మనం కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఈ లొకేషన్లో. మేము కప్పడోసియాలో డే 1లో హార్స్ బ్యాక్ రైడింగ్కి వెళ్ళామండి. దాని గురించి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. డే 2 మేము ఈ హాట్ ఎయిర్ బెలూన్ అలాగే అండర్ గ్రౌండ్ సిటీ లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని చేసామండి. వాటి కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. నైట్ టైం మాత్రం మా కేవ్ సూట్ నుంచి బయటకు చూస్తూ ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే దాని మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెదర్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఆసమ్ అనమాట. మా ఫస్ట్ డే అయితే కనుక కప్పడోసియా గొరెమేలో ఇలా సాగిందనమాట. సో మేము ఇంకా నైట్ డిన్నర్ చేద్దామని బయలుదేరుతున్నాము. సో మొత్తం అంతా బయటకు చూస్తున్నాము. సిటీ దగ్గర వరకు నడుచుకొని వెళ్ళి అక్కడ నుంచి డిన్నర్కి వెళ్దామా అని చెప్పి. బయట సిటీ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ అంతా కూడా చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మ్యాగ్నెట్స్, క్యాండిల్స్ అలా డిఫరెంట్ సమ్ సోవెనీర్స్ అమ్ముతున్నారనమాట. అలాగే మనం ఏదైనా కావాలంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఒక స్ట్రీట్ మొత్తం ఇలా వెళ్తూ ఉంటే కనుక ఒక పక్క మ్యాగ్నెట్స్ అవి అమ్మే షాప్స్ అయితే ఇంకో పక్క ఫుడ్ రెస్టారెంట్స్ అలా ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడ దగ్గరలోనే కొంచెం డిన్నర్ చేసి వెళ్ళాము. ఇక్కడ డిన్నర్ లైక్ కెబాబ్స్ అలాగే కొన్ని అరబిక్ ఫుడ్ కూడా ఉంటాయి. సో మేము అవన్నీ కూడా ట్రై చేసాము. సో ఇలా అయితే కనుక మా డే 1 ముగిసింది. కమింగ్ వీడియోలో మీకు ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ గురించి అలాగే అండర్ గ్రౌండ్ సిటీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ బటన్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ప్లీజ్ సజెస్ట్ మై ఛానల్. బాయ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.